ఈరోజు మనం బౌల్ట్ స్ట్రైకర్ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ స్మార్ట్ వాచ్ బాక్స్లో మనం ప్రొవైడ్ చేసిన కంటెంట్ చేసినట్లయితే యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ కార్డ్, దాంతోపాటుగానే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలంటే డిజైన్ వచ్చేసరికి రౌండెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మెటల్ బాడీ తోటి అయితే మనకు చుట్టూ అయితే ఉంటుంది. కానీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ తోటి అయితే బిల్డ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ మీకు సెన్సార్ కూడా చూడొచ్చు, అలాగే మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్ కూడా అయితే చూడొచ్చు. ఈ యొక్క స్మార్ట్ వాచ్కి రైట్ సైడ్ చెక్ చేస్తే ఒక ఫిజికల్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే టాప్ పొజిషన్లో మైక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ స్మార్ట్ వాచ్కి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఒక స్పీకర్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ స్మార్ట్ వాచ్ డిజైన్ వచ్చేసరికి రౌండెడ్ డిస్ప్లే తోటి 1.3 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. బాగా వచ్చేసరికి టెకోమీటర్ లాగా అయితే డిజైన్ అయితే ఇచ్చారు. దాంట్లోనే బౌల్ట్ స్ట్రైకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నెంబర్స్ అనేవి ఇలా చూడడానికి చాలా బాగున్నాయి. అలాగే స్ట్రాప్స్ వచ్చేసరికి స్ట్రాప్స్ చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే లైట్గా స్ట్రెచ్ అయితే అవుతుంది. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్టాంప్స్ని కూడా మీరైతే ఊడదీయొచ్చు. ఈ యొక్క యూఐ గురించి మనం మాట్లాడుకుంటే జస్ట్ ఇలా ప్రెస్ చేసి పట్టుకొని, మీ అందరికీ తెలుసు వాచ్ ఫేసెస్ అనేవి ఎనేబుల్ అయితే అవుతాయి. ఈ వాచ్ ఫేసెస్ మీరు ఇష్టం లేదు అన్నట్లయితే ఈ విధంగా ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను. ఈ విధంగా మీరైతే మీ యొక్క ఓన్ ఇమేజ్ని సెటప్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా సెటప్ చేసుకోవడానికి మీరు ముందుగా బోల్ట్ యాప్ అయితే ఉంటుంది, బోల్ట్ ఫిట్ యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ని ఇన్స్టాలేషన్ చేసేసుకొని అక్కడికి వెళ్ళేసి మీరు మీ యొక్క ఓన్ ఇమేజ్ని ఈ విధంగా అయితే పెట్టేసుకోవచ్చు. ఇమేజ్ కిందకి స్వైప్ చేస్తే క్విక్ సెట్టింగ్ మెనూ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి బ్రైట్నెస్ లెవెల్స్ని తక్కువ చేసుకోవడం, ఎక్కువ చేసుకోవడం, అలాగే బ్యాటరీ సేవర్ మోడ్ అయితే ఉంది, అండ్ సెర్చ్ బార్ అయితే ఉంది, అండ్ సెట్టింగ్ అయితే ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే మెయిన్ వ్యూ అయితే ఉంది. మెయిన్ వ్యూలో లిస్ట్ వ్యూ అండ్ గ్రిడ్ వ్యూ అయితే ఉంది. అలాగే బ్రైట్నెస్ లెవెల్ని తక్కువ చేసుకోవడం, ఫోన్ ఆఫ్ అయితే ఉంది, అంటే మనం ఇంకా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి అలా అయితే ఉంది. కాల్ రీసెట్, వైబ్రేషన్, థియేటర్ రీసెట్, పవర్ ఆఫ్, ఇలా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. పైనుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే, నుంచి రైట్కి స్వైప్ చేసినట్లయితే మన క్విక్ మెనూ అయితే వస్తుందన్నమాట. ఈ క్విక్ మెనూలో చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు. హెల్త్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు కావాల్సిన సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, బ్లడ్ ప్రెషర్, స్లీప్ సెన్సార్, బ్రీత్ సెన్సార్స్, ఇలా అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్టివ్ డేటా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క యాక్టివ్ డేటాలో వచ్చేసరికి మనం స్టెప్ కౌంట్స్ కానీ, క్యాలరీస్ కానీ, ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ మనం వర్కౌట్స్ అయితే చేసాము, రన్నింగ్ చేసాము, జాగింగ్ చేసాము, అవన్నీ ఇక్కడ మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. అలాగే స్పోర్ట్స్ అయితే ఇచ్చారు, లైక్ వర్కౌట్ మోడ్స్ ఇచ్చారు. వర్కౌట్ మోడ్స్లో వచ్చేసరికి మనకు చాలా వర్కౌట్స్ మోడ్స్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ కూడా అయితే చేస్తున్నారు. అండ్ దాని కిందనే మనకు ఒక ప్లస్ సింబల్ కూడా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసేసి ఇంకా మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వర్కౌట్ మోడ్స్ని. ఫోన్ అయితే ఉంది, అండ్ మెసేజ్ అయితే ఉంది, మ్యూజిక్ కంట్రోల్ అయితే ఉంది, కెమెరా కంట్రోల్ కూడా చేసుకోవచ్చు వాచ్ నుంచి, క్లాక్ అయితే ఉంది, వాయిస్ అసిస్టెంట్ కూడా ఇచ్చారు, వెదర్ ఇచ్చారు, అదర్ అయితే ఇచ్చారు. అదర్లోకి వెళ్తే ఫైండ్ ఏ ఫోన్ అయితే ఉంది, ఫ్లాష్ లైట్ అయితే ఉంది అనమాట. గేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఇష్టం వచ్చినప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి యంగ్ బర్డ్ అని 2048 అని, సో ఇలా గేమ్స్ కూడా అయితే ఆడుకోవచ్చు. అలాగే సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంది, బోల్ట్ యాప్ అయితే ఉందన్నమాట. రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఫోన్ అనేది వస్తుంది. ఇక్కడ ఒకసారి రీసెంట్ కాల్ డైల్ ప్యాడ్ కనెక్ట్ అయితే ఇచ్చారు. సో ఇవి మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇంతకుముందుకు మనం చూసాం కదా, స్టెప్ కౌంట్స్ కానీ, క్యాలరీస్ కానీ, ఇవన్నీ మనం అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే హార్ట్ రేట్ అయితే ఇచ్చారు డెడికేటెడ్గా, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఇచ్చారు, బ్లడ్ ప్రెషర్ ఇచ్చారు, స్లీప్ మానిటరింగ్ ఇచ్చారు, మ్యూజిక్ కంట్రోల్ ఇచ్చారు, వెదర్ ఇచ్చారు, ఇలా మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బాటమ్ నుంచి పైకి స్వైప్ చేస్తే సెట్ అంటే లైక్ నోటిఫికేషన్ అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క బోల్ట్ వాచ్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి బోల్ట్ ఫిట్ అనే యాప్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనం అయితే ఈజీగా కనెక్ట్ అయితే చేసేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఈ యొక్క యాప్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు కావలసిన అన్ని ఈజీగా అర్థమయ్యే విధంగా వీళ్ళు డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. స్టెప్ అని, హార్ట్ రేట్ అని, ఇంకా స్లీప్ అని, ఇలా మనకు చాలా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కరిది ఇన్ డీటెయిల్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు యాడ్ డివైస్లోకి వచ్చినట్లయితే మనకు వాచ్ అనేది ఈజీగా అయితే యాడ్ అయితే అయిపోతుంటుంది. అండ్ అదేవిధంగా మనకు కొన్ని నోటిఫికేషన్ అలర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఈజీగా మనం ఇక్కడ నుంచే నోటిఫికేషన్ ఏ యాప్ నుంచి కావాలి దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేసేసుకోవచ్చు. ఈ వాచ్ ఫేసెస్ కూడా మనం ఈజీగా ఈ విధంగా అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు, మన యొక్క ఓన్ ఇమేజ్ని పెట్టుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ బీటీ కాలింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. నేను మా ఫ్రెండ్కి కాల్ చేసేసి బీటీ కాలింగ్ ఎలా ఉందని అడిగాను. ఒకసారి మీరు వినండి, చూడండి. బోల్ట్ స్ట్రైకర్ ఆ వాచ్ తోటి మాట్లాడుతున్నా, నా వాయిస్ ఎలా ఉంది ఒకసారి చెప్తావా? లో ఉంది కొంచెం వాయిస్. సరే, ఇప్పుడు కొంచెం లౌడ్ ఉంది, క్లియర్ గా. యా, అంటే కొంచెం దగ్గరికి వచ్చాను అన్నమాట. ఓకే 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 కదా, నాయిస్ కానీ ఎలాంటిది ఏం లేదు. ఇంట్లో నుంచి మాట్లాడుతున్నా. వాయిస్ వినిపిస్తుంది, ఫస్ట్ లో వినిపించిన తర్వాత లౌడ్ వినిపించింది. ఓకే, ఇప్పుడైతే లౌడ్ వినబడుతుందా? ఇప్పుడు ఓకే. ఓకే ఓకే సరే బ్రో.
ఈ యొక్క ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంది. బీటీ కాలింగ్ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్ హెల్త్ మానిటరింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఎందుకంటే సెన్సార్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను SpO2ని అలాగే హార్ట్ రేట్ని అయితే చెక్ చేశాను నా దగ్గర ఉన్న ఆక్సిమీటర్ ద్వారా. ఆక్సిమీటర్ ద్వారా చెక్ చేసినప్పుడు SpO2 చాలా దగ్గరగా, అంటే ఆక్సిమీటర్లో ఉన్న ఏవైతే మనకు నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్స్కి దగ్గరకి అయితే చూపించని 1-2 తేడా పాయింట్స్ అయితే చూపించడం జరిగింది. అలాగే హార్ట్ రేట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే మనకైతే చూపించడం జరిగింది. ఇక్కడ మీరైతే చూడొచ్చు ఆక్సిమీటర్ ఏ విధంగా వర్క్ అవుతుందో, అదే విధంగా ఈ యొక్క వాచ్ యొక్క సెన్సార్స్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయో చాలా అక్యురేట్గా వర్క్ అవుతున్నాయి అనేది చెప్పుకోవచ్చు. వాచ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. ఒకసారి అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే నేను కామెంట్ అయితే ఇస్తున్నాను. ఈరోజు డేట్ ఎంత అని అడిగాను. అలాగే మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ శివటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయమని కూడా అడిగాను. ఈజీగా ఓపెన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో మ్యూజిక్ కంట్రోల్ కూడా మనం అయితే చేసేసుకోవచ్చు. అంటే బ్యాక్ని, ఫార్వర్డ్ని అండ్ పాజ్ అండ్ పెయిన్ కూడా అయితే చేసేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఈ యొక్క వాచ్ నుంచి. ఒక వాచ్ మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. సో మనం 1 మీటర్ 2 మీటర్స్ వరకు అయితే ఈ యొక్క వాచ్ని నీళ్ళలో పెట్టవచ్చు. కానీ అదర్వైజ్ ఇంకా ఎక్కువ లోతుకు పెట్టినట్టయితే వాచ్ అనేది ఖరాబ్ అయితే అవుతుంది. సో ఇలాంటి స్పెసిఫికేషన్ తోటి బోల్ట్ స్ట్రైకర్ స్మార్ట్ వాచ్ని రీసెంట్గా లాంచ్ అయితే చేసింది. ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది. మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి బ్లూ కలర్ స్టాంప్ తోటి అయితే ఉంది. ఇంకా వేరే అదర్ కలర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బై చేయాలనుకున్న వాళ్ళైతే బై అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ యొక్క వీడియో లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయగలనైతే కోరుకుంటూ మరి బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.